వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఉదయం 10:30 ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కాకానిని న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ కేసులో మే 25న కాకానిని అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్పై ఈ నెల 9కి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఉదయం 10:30 ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కాకానిని న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ కేసులో మే 25న కాకానిని అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్పై ఈ నెల 9కి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. సాయి సుధా, మరి కాసేపట్లోనే మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ గా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో వరుసగా కూడా గత 4-5 రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లా 5వ అదనపు మెజిస్ట్రేట్ దగ్గర వాదోపవాదనలు అయితే జరిగాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది. ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాదులు కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేశారు. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు కూడా ఒక పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్ల పైన విచారణ అయితే కొనసాగింది. అయితే కాకానికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మీద ఈ నెల 9వ తేదీకి విచారణ వాయిదా వేస్తూ కూడా అటు మెజిస్ట్రేట్ తీర్పునివ్వడం జరిగింది. మరోవైపు పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ మాత్రం నిన్న తీర్పు ఇచ్చింది. ఇవాళ ఉదయం 10:30 నుంచి 3 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించవచ్చు అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. అయితే ఎక్కడ విచారణ చేస్తారు అనే విషయాన్ని మాత్రం ఇంతవరకు పోలీసు అధికారులు అయితే వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో కాకాని విచారణ చేసేందుకు ఏదైతే ఆయనకి సంబంధించినటువంటి న్యాయవాదుల సమక్షంలోనే విచారణ అయితే చేయాలని చెప్పి కోర్టు నుంచి కూడా ఒక ఆదేశాలు అయితే వచ్చాయి. అయితే గత కొంతకాలం క్రితం నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం ఇటు తాటిపత్తి అనే గ్రామంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. అక్కడ నుంచి వైట్ క్వార్జ్ని అక్రమంగా దేశ విదేశాలకు తరలించేశారనే ఆరోపణల నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులను కూడా ఆయన బెదిరించారనే కేసులో SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఈ 2 కేసులకు సంబంధించి అనేక సార్లు ఆయనకి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన ఇటు విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన పైన అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మే నెల 25వ తేదీన కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 26వ తేదీన వెంకటగిరి కోర్టుకు హాజరుపరచగా అక్కడ కోర్టు కూడా ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఇటు ఆదేశాలు కూడా ఏదైతే తీర్పు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని 3 రోజుల పాటు విచారించబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అనేక మంది పైన FIRలు కూడా నమోదయ్యాయి. అనేక మందిని కూడా పోలీసులు విచారించారు. గత నెల 25వ తేదీన
కాకాని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ రోజు దాదాపు 5 గంటల పాటు కూడా ఆయన విచారణ చేశారు. ఆ రోజు విచారణకు పోలీసులకు కాకాని గోవర్ధన్ రెడ్డి సహకరించలేదని ఇటు పోలీసుల దగ్గర నుంచి కొంత సమాచారం వచ్చింది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆయన విచారించేటటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసుకి సంబంధించి అక్రమ మైనింగ్ కి సంబంధించి ఎలాంటి విచారణకు సహకరిస్తారా, ఎలాంటి పోలీసులు అడిగే ప్రశ్నలకి ఆయన సమాధానాలు చెప్తారనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సాయి సుధా. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గే